హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ కోసం మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు, మీకు ఎంత ఆతృత ఉంది అని నాకు తెలుసు. అందుకే డైలీ ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో ఈ అప్డేట్స్ కోసమే చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంకరేజ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మీరు చూస్తున్నారని చెప్పి హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎన్నో మీకు అవసరం లేని వీడియోలకు ప్రెస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ మీకు అవసరమైన వీడియోస్. సో వీటికైతే హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అప్డేట్స్ చూద్దాం. చూసే ముందు అయితే మీకు ఏదైనా పెయిడ్ గైడెన్స్, ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి. ఆల్ ఇండియా కోటా, ఏపీ, తెలంగాణ, పీడిఎస్, మేనేజ్మెంట్ కోటా, ఆయుష్. సో వీటన్నిటి మధ్య మీరు మిస్ కాకుండా ఉండడానికి గైడెన్స్లో జాయిన్ అయినట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ప్రతి అప్డేట్ ఇస్తాం. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కన్ఫ్యూజన్ ఉంటే అందులో కూడా చేస్తాం. అండ్ వెబ్సైట్ ఉంటుంది, కట్ ఆఫ్ వెబ్సైట్ కూడా, ప్రతి సర్వీస్ ఉంటుంది. మీరు ఏదైనా ఒకటి నమ్ముకోండి, అవే ఫాలో అవ్వండి. 10 చోట్ల చూస్తే 10 ఇన్ఫర్మేషన్లు వస్తాయి మీకు. సో ఇక్కడ మనం చూద్దాం ఇవాళ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. యాజ్ యూజువల్గా మీకు త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా. సో వీడియో మొత్తం చూడండి. ఇక్కడ వీడియో చూస్తున్నారు, వెంటనే కాల్ చేసి క్వశ్చన్ అడగడం కాదు. ఇక్కడ ఎక్కడొక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. తర్వాత అది మిస్ అయ్యే మీరు అందరికీ కాల్స్ చేస్తూ ఉంటారు, నాది ఇది మిస్టేక్ అయింది, అది మిస్టేక్ అయిందని. సో వీడియో కంప్లీట్గా వినండి. ఒక 10 మినిట్స్ అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. సో కంప్లీట్గా వినండి. 10 మినిట్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు మీకు. సో ఇక్కడ చూస్తే ఆల్ ఇండియా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది మనం నిన్న కూడా చెప్పాం, ఇవాళ కూడా వీళ్ళు కన్ఫర్మ్గా చెప్తున్నారు. అండ్ ఆల్ ఇండియాలో ఉండేది గవర్నమెంట్ కాలేజీలో 15%, డీమ్డ్ పేమెంట్ సీట్ కోటా. అండ్ ఇందులో బిగ్ చేంజెస్ అయితే చేయబోతున్నారు. ఆ 3 చేంజెస్ ఏంటి ఫస్ట్ నేను మీకు చెప్తాను. సో ఆల్ ఇండియా కోటా తర్వాత స్టేట్ గురించి కూడా చెప్తాను. ఆల్ ఇండియా కోటా నెంబర్ 1, ఇప్పుడైతే రిపోర్టింగ్ ఫిజికల్గా చేయాల్సి వచ్చేది. ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ ఎంత దూరం వచ్చినా ఒకవేళ స్లైడింగ్ పెట్టుకోవాలన్నా కూడా రిపోర్టింగ్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే రిపోర్టింగ్ అక్కడికి వెళ్ళి చేయకుండా ఎవరైతే నెక్స్ట్ రౌండ్ అప్గ్రేడేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్లోనే చేసుకునే విధంగా, రిపోర్ట్ ఆన్లైన్లోనే, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ స్లైడింగ్ ఆల్రెడీ పెట్టుకుంటారు కాబట్టి చేసే విధంగా అయితే అప్డేట్ తేబోతున్నారు వాళ్ళు. అండ్ నెంబర్ 2, ఒకవేళ రిజిగ్నేషన్, మీరు ఎక్కడైనా రిపోర్ట్ చేశారు, రిజిగ్నేషన్ చేయాలి అంటే కూడా మీరు కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఇది కూడా ఆన్లైన్ ఫెసిలిటీ అయితే తేబోతున్నట్లు న్యూస్. సో ఇది ఆల్రెడీ బయటకు వచ్చింది, కాకపోతే మీకు నోటిఫికేషన్లో కూడా వచ్చాక కన్ఫర్మ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఇంతకుముందు ఈమెయిల్స్లో పంపాల్సి వచ్చేది డీమ్డ్ యూనివర్సిటీకి మొదలైన వాటికి. ఇప్పుడు ఇవి మనకు రిజిస్ట్రేషన్ టైంలోనే అప్లోడ్ చేసే విధంగా చేయబోతున్నట్లు న్యూస్. సో ఇవి 3 అయితే ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ ఇక్కడ కొన్ని కట్ ఆఫ్స్ కూడా ఇచ్చారు పేపర్లో. ఇది కాస్త కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు మీకు. 500 లోపు ప్రైవేటు కన్వీనర్ కోటా, అంటే ప్రైవేట్ అంటే ఈ లోకల్లో ఉంటుంది, చాలా తక్కువ మార్కులు. 500 అంటే తెలంగాణలో టాప్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా వస్తాయి. సో మీరు మెయిన్గా ఆల్ ఇండియా కోటా అప్లై చేయాలంటే ఓపెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఒక 520 పైన మార్క్స్ ఉంటే ఏదో ఒక చోట ఏదో ఒక కాలేజ్ అయితే సీట్ వస్తుంది. ఇంకా టాప్లో రావాలంటే 550 పైన అలా ఉంటే కొంచెం టాప్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కానీ అందరూ అప్లై చేసుకోవచ్చు, జస్ట్ క్వాలిఫై అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే ఒక 420 నుంచి 500 పైన ఉన్న వాళ్ళు అప్లై చేసినా ఏమైనా యూజ్ ఏదో ఒక కాలేజ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మినిమం మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ ఇది కాస్త కన్ఫ్యూజన్లా మారిపోయిందనమాట. సో ఏం పర్లేదు. సో మీకు క్లియర్గా చెప్పాను, ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఇండియా కోటాకి ఎవ్రీ రౌండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఏపీ, తెలంగాణ 1 టైం రిజిస్ట్రేషన్ మాత్రమే. ఇక్కడ రౌండ్ 1 అయ్యాక ఇక్కడ రౌండ్ 1 అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే టైంకే ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయడానికి నో ప్రాబ్లం, కానీ రిజల్ట్ ఇవ్వడం మాత్రం మీకు ఒకసారి స్టార్ట్ అయితే అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అక్కడ రౌండ్ 1 వస్తుంది, ఇక్కడ రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్, ఇక్కడ రిపోర్టింగ్ అయిన వెంటనే ఇక్కడ రిపోర్టింగ్, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలి. మీరు ఓ వారం రోజులు మీరు రిలాక్స్ అయినా కూడా చాలా మిస్ అయిపోతారు. సో అందుకోసమే ప్రతి అప్డేట్ ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా ఒక జెన్యూన్ ఛానల్ చూస్తూ దాన్ని ఫాలో అవుతైతే ఉండండి. సో ఇప్పుడు తెలంగాణ, ఏపీ డిస్ప్లే లిస్ట్, దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వరు, సడన్గా వచ్చేస్తుంది. ఇక నుంచి ఎప్పుడైనా రావచ్చు. ఆగస్టు ఫస్ట్ వీక్ కౌన్సిలింగ్ అంటే ఇంకా ఈ స్టార్ట్ అయ్యే టైం కూడా వచ్చేసింది ఇది రావడానికి. ఇది వస్తే ఏంటంటే మాకు సీట్ వస్తుందా లేదా అనుకునేవారు, తెలంగాణ లేకుంటే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఇంత ఉందా, నిజంగా మా రిజల్ట్ ఎలా ఉంది చూద్దాం అనుకునే వారికి చాలా ఇంపార్టెంట్. సో ఈ లిస్ట్ అయితే ఎనీ టైం రావచ్చు. ఇంకా ఈ లిస్ట్ వచ్చిందంటే మీరు అన్ని డాక్యుమెంట్స్తోని సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఎనీ టైం నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఏపీ, తెలంగాణలో అయితే డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి చోట నేను నిన్న చెప్పినట్లయితే
ఆల్ ఇండియా ర్యాంక్‌ని ఎంటర్ చేయండి. లోకల్ ర్యాంక్స్ ఎంటర్ చేయకండి. ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే అక్కడ వాలిడ్ ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్‌లో. సో, ఇదైతే కంప్లీట్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ప్రాసెస్. డిస్‌ప్లే లిస్ట్ అతి త్వరలో వస్తుంది. ఇది రాగానే మన వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళా డిస్‌ప్లే లిస్ట్ ప్రెడిక్టర్ ఉంటుంది. ఏ కాలేజ్ వస్తుందని చెప్పి. సో, ఇవన్నీ కావాల్సుకున్న వారు కిందున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. సో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిస్‌ప్లే లిస్టులు 2 ఒకేసారి వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ కౌన్సెలింగ్ కూడా ఫస్ట్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయితే మీకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఇవాల్టికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఆ 3 చేంజెస్ ఏంటో కూడా చెప్పాం. ఫస్ట్ రౌండ్ రిపోర్టింగ్ లేకుండానే, అంటే ఫిజికల్‌గా లేకుండానే, అండ్ రెసిగ్నేషన్‌కి మళ్ళీ కాలేజ్ వెళ్ళకుండా, అండ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీకు వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసే విధంగా. సో, ఇలా అయితే ఉంటుంది. సో, ఇంకా మనకు స్టార్ట్ అయిన వెంటనే మేబీ ఇవాళ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ రావచ్చు డిస్‌ప్లే లిస్ట్ సంబంధించి. వచ్చిన వెంటనే మీకు చెప్తూ ఉంటాను. ఇంకా 3 డేస్‌లో ఎప్పుడైనా రావచ్చది.